హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆహ్, మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రొవిజనల్ లిస్ట్‌కి అదేవిధంగా మెరిట్ లిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటని అడిగారు. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్రొవిజనల్ లిస్ట్ ఏంటి? మెరిట్ లిస్ట్ ఏంటి? ఏది ఫస్ట్ వస్తది? ఇప్పుడు మెరిట్ లిస్ట్‌లో ఏముంటాయి? ఎవరిని పిలుస్తారు? ప్రొవిజనల్ లిస్ట్‌లో సెలక్షన్ క్యాండిడేట్స్ ఉంటారా? లేకపోతే అందరు ఉంటారా? అని చాలా డౌట్స్ పడుతున్నారు. అయితే ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని మెసేజ్ పెడితే రిప్లై ఇస్తే దానికి ఎవరికి సరిగా అర్థం కాదనే ఉద్దేశంతోనే షార్ట్ వీడియో చేస్తున్నా నేను. అయితే ఈ ప్రొవిజనల్ లిస్ట్‌కి, మెరిట్ లిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి అనే విషయానికొస్తే, మనం ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఉంటారో, ఇప్పుడు ఓవరాల్‌గా తెలంగాణ స్టేట్ వైస్‌గా ఇప్పుడు అందరూ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ఆ మెరిట్ లిస్ట్‌లో ఉంటారు. అందులో క్వాలిఫైడ్ పీపుల్స్ ఉండొచ్చు, నాట్ క్వాలిఫైడ్ పీపుల్స్ కూడా ఉంటారు. అందరూ ఉంటారు. ఎవరెవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో ప్రతి ఒక్కరి డీటెయిల్స్, హాల్ టికెట్స్, మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని అన్ని డీటెయిల్స్ ఉండేది మెరిట్ లిస్ట్. అదేవిధంగా ప్రొవిజనల్ లిస్ట్‌లో కూడా రె 2 ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ప్రొవిజనల్ లిస్ట్ అని పెడతారు. ఒక్కోసారి రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అని కూడా పెడతారు. మనకు 2018లో ఒకసారి అప్పుడు 2, 3 టైమ్స్ రివైజ్డ్ లిస్ట్ వచ్చింది. అదెలా అంటే ఇప్పుడు మనకి ఆహ్, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఏందో తెలుసుకుందాం మనం. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఇది మెరిట్ లిస్ట్ లాగా గాకుండా, ఎవరైతే ఇది కేటగిరీ ఆధారంగా ఆధారపడి ఉంటది. అదేవిధంగా లొకాలిటీ ఆధారంగా ఉంటది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని పోస్టులున్నాయి? ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులున్నాయి? వాటికి సంబంధించిన అర్హత, మెరిట్ ఆధారంగా ఉన్న క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ జేస్తారు. సెలెక్ట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఈజీ మెథడ్‌లో చెప్తా నేనిప్పుడు. ఇప్పుడు హైదరాబాద్ లోకల్ ఏరియాకి ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయనుకుంటే, మనకు ప్రొవిజనల్ లిస్ట్‌లో వచ్చేసి 1:3 అంటే ఒక 300 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. అట్లా ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకి 1:3 క్యాండిడేట్స్, వీళ్ళంతా ప్రొవిజనల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళంతా వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రిపేర్ చేసిన లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్. అదేవిధంగా రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అంటేనేమో మనకు కొన్ని మార్క్స్ యాడ్ కాని వాళ్ళు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వెయిటేజ్ మార్క్స్ చేయనివి కొన్ని ఉంటే ఏమైనా యాడ్ చేసి మళ్ళీ రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అని మనకు పెడతారన్నట్టు. ఎవరైనా మిస్ అయిపోయినా, లేకపోతే ఒకవేళ ఈ ప్రొవిజనల్ లిస్ట్‌లో వాళ్ళ మార్క్స్ యాడ్ చేయకపోయినా మళ్ళీ రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అని పెట్టేసి అందులో మార్క్స్ యాడ్ అయిన, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఉన్న మార్క్స్ అన్నీ యాడ్ చేసి ఆ లిస్ట్‌లో పొందుపరుస్తారన్నట్టు. అది రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్. ఈ ప్రొవిజనల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తదంటే రాదు. ఎందుకంటే వీరు ఓన్లీ వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు. ఇప్పుడు 1:3 అంటే ఇప్పుడు ఒక పోస్ట్‌కి ముగ్గురు వెరిఫికేషన్ చేసుకుంటే ముగ్గురికి జాబ్ రాదు. ఒక్కరికే వస్తది. ఇద్దరికి రాకుండా ఇప్పుడు 1:3లో ఉన్న సెలక్షన్ ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికి వస్తదంటే రాదు. అందులో కొంతమందికి మాత్రమే వస్తది జాబ్. అట్లా ఈ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సిన క్యాండిడేట్స్ అని అర్థం. అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ అంటే ఇది ఓన్లీ 1:1 మాత్రమే ఉంటది. ఇప్పుడు 1 పోస్ట్‌కి 1 క్యాండిడేట్. ఇది ఫైనల్ లిస్ట్. సెలక్షన్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో అన్ని నేమ్స్ మాత్రమే ఈ సెలక్షన్ లిస్ట్‌లో ఉంటది. అట్లా. ఇప్పుడు అర్థమైందనుకుంటే, ఇప్పుడు మెరిట్ లిస్ట్‌లో ప్రతి ఒక్కరు ఉంటారు. ఇందులో ఇప్పుడు మినిమమ్ క్వాలిఫై అయిన వాళ్ళు, మినిమమ్ క్వాలిఫై కాని వాళ్ళు, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అందరూ ఎన్ని మార్క్స్ వచ్చినాయో, ఇప్పుడు లాస్ట్ ర్యాంక్ వరకి, ఫస్ట్ టాప్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకి అందరూ కామన్‌గా ఉండేది మెరిట్ లిస్ట్. దాని తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు, తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టు. అర్థమైందనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ పెడితే దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తా నేను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ వర్తిస్తది. ఏందంటే ఇప్పుడు మన స్టాఫ్ నర్స్ గానీ, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మన ఎంహెచ్ఎస్ఆర్‌పి గానీ, టీజీపీఎస్సీ బోర్డ్ గానీ, ఏదైనా సరే కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నింటికి ఇదే విధంగా మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అని వస్తది. ఇది కామన్‌గా అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఆ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.